తవ్వే కొద్దీ బయటపడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు భోగోతం అని చెప్పాలి. ఆయన చేసినటువంటి అక్రమాలు అని చెప్పాలి. లేదంటే తవ్వే కొద్దీ బయటపడుతున్న వెంకటేశ్వర నాయుడు అవినీతి అని చెప్పాలి. నెలకి ఒక 5 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా లేనటువంటి ఒక వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో ఎలా తిరిగాడు, హీరోయిన్స్తో ఎలా జలసాలు చేశాడు అనేది తెలియాలి. నిన్న వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు ఎవరో కూడా తెలియదు అనే తరహాలో ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో ఒక అద్భుత కథనం వండి వార్చారు. అసలు వెంకటేష్ నాయుడు ఎవరు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున లోక్సభ స్థానానికి ఎంపీగా డమ్మీ నామినేషన్ వేసినటువంటి వ్యక్తి. అంటే ఇటు రాజకీయాల్లోనూ, అటు మనీ లాండరింగ్లోనూ, అటు అవినీతిలోనూ అన్నిట్లోనూ ఈ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెన్నుముకగా ఉన్నాడని తెలుస్తుంది. ఇంత అవినీతి చేసినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ నోట్ల కట్టలు, లేదు అంటే కనుక వీళ్ళు చెప్తున్నట్టు ఎన్నికలకి ముందే పెద్ద ఎత్తున నోట్ల కట్టలను పోగు చేశారు అంటే ఎన్నికల నిబంధనలకు సంబంధించి అది నేరం. ఎందుకంటే మద్యం, డబ్బు ఏ ప్రలోభంతోనూ ఓటు కొనుగోలు చేయకూడదు. పోతే 2 లక్షలు అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎలక్షన్ ఖర్చు ఎంత అనేది ఎన్నికల కమిషన్ ఆల్రెడీ నియమించింది, ఆల్రెడీ నిర్ణయించి పెట్టింది. సేమ్ టైము ఒక ఎంపీకి ఎన్నికల ఖర్చంతో కూడా మొత్తం అఫిడవిట్తో పాటు మొత్తం అంతా కూడా ఖర్చులు లెక్కలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఎన్నికలు ముగిసిన వెంటనే అప్పచెప్పాలి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ అన్ని కోట్ల రూపాయల డబ్బులు టేబుల్ మీద పెట్టి మరి లెక్కలు ఎందుకు వేస్తున్నాడు వెంకటేష్ నాయుడు? ఆయనకి ఏ వ్యాపారంలో నుంచి వచ్చినటువంటి డబ్బు అది? సరే, ఏ వ్యాపారం నుంచి వచ్చినా అలా బ్లాక్ మనీని దాయొచ్చా? ఎప్పుడో వెనక్కి తీసుకున్నటువంటి ఆర్బీఐ వెనక్కి తీసుకున్నటువంటి 2000 నోట్ల కట్టలు అక్కడ ఎందుకున్నాయి? వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో సాక్షి ఒక అబద్ధపు కథనాన్ని రాసినా ఇక్కడ వాస్తవాలు మాత్రం బయటకి ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. తవ్వే కొద్దీ వెంకటేష్ నాయుడు భోగోతాలు బయటపడుతూ ఉన్నాయి. తవ్వే కొద్దీ లిక్కర్ స్కామ్లో అవినీతి బయటపడుతూ ఉంది. వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ రాజకీయ జీవితాలకి ఎటువంటి ఆటంకమో కలగకుండా కొంతమంది బినామీలను అడ్డం పెట్టుకుని సినిమాటిక్ తరహా వ్యవహారం ఎంత నడిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి సపోర్ట్గా ఉంటే ఓ చాణక్య రాజ్ రెడ్డికి ఉన్నాడు, ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక మిథున్ రెడ్డి ఉన్నాడు, ఒక పెద్దిరెడ్డి ఉన్నాడు. ఇలాగా బినామీలు ఒక భారతీ రెడ్డికి బాలాజీ గోవిందప్ప ఉన్నాడు. అంటే ఒక్కడ కాదు, ఇలా ఈ చైన్ లింక్ స్కామ్ ఏదైతుందో, లిక్కర్ స్కామ్ ఏదైతుందో అంతమంది బినామీల ద్వారా, డొల్ల కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి చేశారనేది అర్థమవుతుంది. మినిమం ఆదాయం లేనటువంటి వాడికి స్పెషల్ ఫ్లైట్లో ఎలా తిరగగలుగుతున్నాడు? అపర కుబేర్లు తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లు, ఒక దేశ ప్రధాని తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లలో ఈ వ్యక్తులు ఎలా తిరిగారు? హీరోయిన్స్ వేసుకుని ఎలా తిరిగారు? వీళ్ళు ఇంత గొప్ప లగ్జరీని ఎలా తిరిగారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తాన్ని పిండి పీడ్చి తాగేసినటువంటి లిక్కర్ డబ్బుతోనే వీళ్ళందరూ తిరిగారు.
ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి లిక్కర్ కేసులో అరెస్ట్ కాకముందు ఎవరు? ఏదైనా పెద్ద వ్యాపారవేత్త, ఈయన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాంటి, లేదంటే ధీరుభాయ్ అంబానీ లాంటి ఒక గొప్ప వ్యాపారవేత్త, లేదంటే మన రాష్ట్రంలోనో మన దేశంలోనో పేరుగాంచినటువంటి వ్యాపారవేత్తల, ఈయన మల్టీ మిలియనర్సా, లేదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకి అధిపతుల? ఏమీ కాదు. సాదా సీదా జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు. ఈ సాదా సీదా జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తులు సినిమాలు తీశారు, రియల్ ఎస్టేట్ చేశారు, దుబాయ్లో ఫ్లాట్లు కొన్నారు. ఇవన్నీ ఎలా చేయగలిగారంటే వెనకాల వాళ్ళది కాని సొమ్ము, ప్రజల రక్తం పీల్చేసినటువంటి సొమ్ముతో జల్సాలు చేస్తూ, అవినీతికి పాల్పడుతూ జల్సాలు చేస్తూ 5 ఏళ్ళు గడిపారనేది అర్థమవుతుంది. తొవ్వే కొద్దీ బయటపడుతున్నాయి లిక్కర్లోనేటువంటి అతి దారుణమైనటువంటి నేరాలు, ఘోరాలు, అతి దారుణమైనటువంటి దోపిడీ ఎంత బయటపడుతుంది అంటే ఇంత అని చెప్పలేనంత లోతుగా దర్యాప్తు జరిగే కొద్దీ కూడా పడుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో కూడా మనం చూస్తే గనక ఈ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు నుంచి లోక్సభ స్థానానికి డమ్మీ క్యాండిడేట్గా కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. సో ఈరెన్తో స్పెషల్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఫొటోస్, ఇతనే కట్టల డబ్బుల్ని టేబుల్ మీద పెట్టి 2, 3, 4, 5 అంటూ కూడా లెక్క పెడుతున్నటువంటి బ్లాక్ మనీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్నికల కోసం ఖర్చు పెడితే ఎన్నికల కోసం అంత డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు? మరి ఖర్చు పెట్టకూడదు కదా. మన దేశ ఎన్నికల సంఘం నియమించింది, ఏమి నియమావళి పెట్టింది, ఏమి నిబంధనలు పెట్టింది, ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంపీ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో మీరు అదే పొందుపరుస్తూ ఉన్నారు. మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల ఖర్చులు కూడా మీకు ఇచ్చిన 1,50,000, 1,80,000 అలాగే లెక్కలు చూపిస్తూ ఉన్నారు కదా. అంటే 1,50,000 అంటే 2 లక్షలు అన్నా సరే 400-500 నోట్ల కట్టలే ఉండాలి, లేదంటే ఒక 2,000 నోటు కట్ట మాత్రమే ఉండాలి. మరి అన్ని లక్షల అంటే అన్ని వేల కోట్ల డబ్బులు అక్కడ ఎందుకు పెట్టారు? అన్నీ కాకుండా పక్కన బాక్సుల్లో ఎందుకు సర్దారు? ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేనటువంటి, సమాధానాలు చెప్పలేక దాటవేసేటువంటి పరిస్థితులు, సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు ఈ సాక్షి పేపర్ ముందు కానీ, ఈ సాక్షి పేపర్ ముందు కానీ, ఎందుకంటే ఆ సాక్షి పేపర్ యజమానురాలే ఈ కేసులో ఓ ముద్దాయిగా ఉంది అనేది తేడదలవుతుంది. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప ఆల్రెడీ ఈ కేసులో ఉన్నాడు. బాలాజీ గోవిందప్ప ఎవరు అంటే అందరికీ తెలిసిందే. భారతీ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టరు, ఆడిటర్ కూడా. సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి ముందు, ఆయన నాయకుల ముందు చాలా ఉన్నాయి. సమాధానం చెప్పకుండా దాటవేసే క్రమంలో ఎదురు దాడి చేస్తున్నారనేది అర్థమవుతుంది.